హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమల వీరబాబుని. అందరికీ నమస్కారం. 531 పాయింట్ ఏంటంటే, ఆపద వచ్చినప్పుడే మిత్రుడి స్వభావం తెలుస్తుంది. మనకి ఆపద వచ్చినప్పుడు మిత్రుడు వదిలేసిపోతాడో, లేకపోతే తోడుగా ఉండి నిలబడతాడో అప్పుడే తెలుస్తుందనమాట. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ఏదో విధంగా సాయం చేసినవాడు నిజమైన మిత్రుడు. అలా కాకుండా తప్పించుకుని పారిపోయేవాడు నిజమైన మిత్రుడు కాదు. అప్పుడే అసలు గుణం బయటపడుతుంది. నిజం. 532 దేని మీదైనా ఆశ ఉన్నవాడే సోమరితనాన్ని వదిలించుకోగలడు. డబ్బుపై ఆశతో ఉన్నవాడు సోమరితనాన్ని వదిలించుకుని కష్టించి పనిచేసి డబ్బును సంపాదించుకుంటాడు. 533 మంచి ప్రవర్తన గలవాడు 10 మందిని మార్చగలడు. మంచి ప్రవర్తన గలవాడు తాను మంచిగా ఉంటూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ మంచి పనులు చేస్తూ మంచి మార్గంలో నడిపిస్తాడు అందరినీ. 534 నాలుక మంచికి చెడుకి స్థానం. మంచి మాటలు మాట్లాడాలని చెడు మాటలు మాట్లాడాలన్నా నాలుక ఒక ఆయుధం. ఇదే నాలుక నుంచే వస్తాయి మాటలు, పుడతాయి ఇవన్నీ. 535 అసత్యాన్ని మించిన పాపం లేదు. అబద్ధం ఆడటం వల్ల పాపం, దీన్ని మించిన పాపం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.